హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఎప్పుడో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడనమాట. ఆ తర్వాత నుంచి ఒక్క హిట్ కూడా పడలేదు ఆ హీరోకి. పోనీ టాలెంట్ లేదంటే టన్నులు ఉందన్నమాట. టాలెంట్ ఉంది, మంచి హీరో అన్నమాట. పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీస్తాడు. ఉన్నటువంటి కుర్ర హీరోల్లో అతను ఒక సపరేట్ అన్నమాట. వచ్చే స్టోరీస్ అని కొత్తగా ఎంచుకుంటాడు అనమాట. ఎక్స్పెరిమెంట్ స్టోరీస్ తో మన ముందుకు వస్తాడు. భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తాడు. అతనితో తీసినటువంటి డైరెక్టర్లు కూడా నెంబర్ 1 టాప్ డైరెక్టర్లు అయితే అయిపోయారు, కానీ అతను మాత్రం కాలేకపోయాడు. సో అటువంటి టాలెంటెడ్ యాక్టర్ ఎవరా అనుకుంటున్నారా? సందీప్ కిషన్ అండి. సందీప్ కిషన్ గారికి అప్పుడెప్పుడు వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా తప్ప మిగతా వచ్చిన సినిమాలని ఎక్స్పెరిమెంట్ గా మంచి టాలెంటెడ్ హీరోగా గుర్తింపు సాధించినప్పటికీ కూడా సరైన సాలిడ్ హిట్ కూడా లేదు. అండ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాల్సినటువంటి హీరో ఇప్పటికి ఒక హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట. సో అతని నుంచి వచ్చినటువంటి ఏ సినిమా గానీ కొత్తగా ఉంటుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి సినిమా మజాకా. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన. సో అతని డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా మజాకా. రావు రమేష్ గారు, సందీప్ కిషన్ గారు తండ్రి కొడుకులుగా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ సినిమా ఎలా ఉంది దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ మజాకా సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ విషయానికి వస్తే, రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ గారు తండ్రి కొడుకులు అనమాట. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు, తండ్రి కొడుకులు కాబట్టి. రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ గారు వీళ్ళిద్దరూ ఉంటారు అనమాట. తన తల్లి చిన్నప్పటి చనిపోతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడదిక్కు అనేది ఉండదన్నమాట. సో పెద్ద అయిన తర్వాత రావు రమేష్ గారు తన కొడుకు పెళ్లి చేయాలి, కోడలను తీసుకురావాలి, ఇంట్లో ఆడదిక్కు లేదు కాబట్టి అని చెప్పేసి అనుకుంటాడు. సో అలా అనుకోవడం సహజమే కాబట్టి సంబంధాల కోసం వెళ్తాడనమాట. వెళ్ళిన ప్రతి సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుంది. మీ ఇంట్లో ఆడదిక్కు లేదు కాబట్టి ఇద్దరున్న మగాళ్ళు ఇంట్లోకి ఒక ఆడపిల్లని పంపించమని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు. ఇంక ఇది సహించలేక నేను ఒక తల్లిని తీసుకురావాలని చెప్పేసి తండ్రి ఫిక్స్ అయిపోయి ఒక అమ్మాయికి లైన్ వేస్తాడు అనమాట. నేను కూడా కోడలు తీసుకురావాలని చెప్పి సందీప్ కృష్ణ కూడా ఇంకొక అమ్మాయికి అయితే లైన్ వేస్తాడు. తండ్రి కొడుకులు వేరు వేరు అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తారనమాట. సో ఈ ప్రయత్నంలో ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అండి కాస్త ఎంగేజ్డ్ గా ఉన్నప్పటికీ పర్లేదు, కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో రావు రమేష్ గారు అండ్ సందీప్ కృష్ణ మధ్య వచ్చినటువంటి కొన్ని సీన్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ కృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా ఉన్నటువంటి పేరైతే సరిగ్గా గుర్తులేదు నాకు. ఆ హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారనమాట ఒక క్యారెక్టర్ లో. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ ఆవిడ ఆంటీ అంటే నంబర్ అనమాట, అంత బాగుంటుంది. హీరోయిన్ మీద కూడా ఆవిడే బాగా చూపించడం అయితే జరిగింది. అండ్ రీతు వర్మ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది. రావు రమేష్ గారి యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సెంటిమెంట్ సీన్స్ దగ్గర, కామెడీ సీన్స్ దగ్గర ఆయన యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ వంతు మార్కు ఉన్నటువంటి యాక్టింగ్ ఈ సినిమాలో కూడా ఆయన చూపించడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో అజయ్ గారు పోలీస్ ఆఫీసర్ గా అయితే నటిస్తారు. పోలీస్ స్టేషన్ లో ఒక ఫన్ అయితే ఉంటుంది అనమాట. క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ ముందు అది చాలా బాగుంటుంది. నవలాకొండలో అంత బాగుంటుంది అనమాట. అండ్ రావు రమేష్ గారు, రీతు వర్మ మధ్య వచ్చినటువంటి కొన్ని సీన్స్ కూడా క్లైమాక్స్ లో సెంటిమెంట్ గా చాలా బాగుంటాయి అనమాట. సో సాంగ్స్ అంతంత మాత్రం ఉన్నప్పటికీ బీజిఎం పరంగా ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అజయ్ శర్మ గారు అయితే యాక్ట్ చేస్తారనమాట. ఆయన వంతు యాక్టింగ్ పెద్దగా లేనప్పటికీ ఉన్నంత వరకు అతను సైకో విలనిజం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదండి ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అనమాట. ఇక నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజ్డ్ అండి. ఎత్తుకోవడమే అసలు ఏంట్రా ఇది అనుకున్నట్టు ఉంటది. ఫన్ అయితే పెద్దగా ఉండదు అనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి మనకు చెప్తారు డైలాగ్ లో కూడా, ప్రతి ఒక్కరు డైలాగ్ లో ఇంకా ఏం చూసారు ముందుంది అసలైన ఫన్ అంటారు, కానీ ఫన్నే నాకు ఎక్కడ కనిపించలేదు. సర్లే సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కూడా ఫన్ ఉంటది, కామెడీ ఉంటది. అండ్ నక్కిన త్రినాథరావు గారు నేను లోకల్ ధమాకా సినిమా చూపిస్తామా సినిమాలతో అతనికి ఉన్నటువంటి ఫన్ మార్క్ అయితే చాలా ఉంటుంది. సినిమాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. సో ఆ విధమైనటువంటి మార్క్ ఈ సినిమాలో అయితే ఎక్కడ కనిపించదు. సరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడన్నా మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటే సో మనకి పెద్దగా నవ్వు వచ్చే సీన్స్ కూడా ఎక్కడా లేదండి. అజయ్ గారు ఎంటర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఒక ఫ్రస్ట్రేటెడ్ గా అవుతాడు అనమాట. సో అతను వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ, అది తప్పించి ఇంకేం ఉండదు అనమాట. కొన్ని క్యారెక్టర్లు ఎందుకు వస్తాయి కూడా మనకు తెలియదు. ఇక సాంగ్స్ పరంగా చూసుకుంటే వరస్ట్ సాంగ్స్ అనమాట. ఒక ఆల్బమ్ సాంగ్ ఉంటుంది రావులమ్మ సాంగ్, అది ప్రైవేట్ సాంగ్ అయితేనే వినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ప్రైవేట్ సాంగ్ వినాలనుకుంటే వినుకోండి. కానీ ఈ సినిమాలో పెట్టారు, ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అసలు సిచ్యువేషన్ కి, అసలు టైమింగ్ కి సంబంధం లేకుండా సాంగ్ తీసుకొచ్చి ఇరికిచ్చి పెట్టారు. అది విన్నాక ప్రైవేట్ సాంగ్ బెస్ట్ అనిపించింది. అసలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కి డబ్బులు ఇవ్వలేదా, ఓన్ సాంగ్ కొట్టలేకపోయారా, వీళ్ళు చేయించుకోలేకపోయారా, లేకపోతే టైం లేక ఏదో తీసుకొచ్చి పెట్టాలని పెట్టేశారో నాకు తెలియదు. కానీ అనవసరంగా పెట్టారు. కొన్ని సాంగ్స్ ఎందుకు వస్తాయి కూడా మనకు అర్థం కావు. అసలు స్టోరీ బేసిక్ అనేది ఈ సినిమాలో ఉండదు. అటువంటి స్టోరీని ఎందుకు ఎంకరేజ్ చేసి మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే అది కూడా కాదు, ఏదో ఒక ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. సో టాలెంట్ ఉన్నటువంటి యాక్టర్స్ ని పెట్టినప్పుడు ఒక సాలిడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది సినిమాలో లేకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనమాట. నేను ఈ సినిమా చూస్తున్నంత సేపు బోర్ అయితే కొట్టించలేదు, కానీ అసలు నేను నవ్విందే లేదు, ఎక్స్ప్రెషన్ పలికిందే లేదు, అసలు దేనికి రియాక్ట్ అవిందే లేదనమాట. చూస్తున్నంత సేపు అలా చూస్తున్నట్టే ఉంది. అంటే ఆ క్లైమాక్స్ వచ్చినప్పుడు నాకు నిజం చెప్తున్నాను, ఇంట్లో మనం మా అమ్మ టార్చర్ భరించలాగా తింటున్నప్పుడు కానీ లేకపోతే టైం కుదిరినప్పుడు టీవీ సీరియల్స్ పెడతారు, ఆ సీరియల్ చూసినట్టు ఉంది నాకు క్లైమాక్స్ చూస్తున్నంత సేపు. ఆ కలర్ గ్రేడింగ్ అని, వాళ్ళ యాక్టింగ్ అని,
సీరియల్ చూసినంత అంత పని అయితే అయింది. కష్టపడి 150 రూపాయలు పెట్టి నేను సీరియల్ చూడడానికి అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట. టోటల్ గా నేను బ్యాడ్ అయితే అన్నగానే కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు. కొన్ని సీన్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే సినిమా అంతా చూసిన తర్వాత ఎక్కడ రాని కన్నీరు ఒక మదర్ సెంటిమెంట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ నాకు నిజంగానే కంట్లో నీళ్ళు అయితే తిరిగాయి అనమాట. సో ఆ సీన్ కోసం నేను వర్త్ అని చెప్పగలను సినిమాని. ఇక టోటల్ మిగతా పరంగా చూసుకుంటే మాత్రం లైట్ తీసుకోవడం బెస్ట్ అనమాట. అండ్ సందీప్ కృష్ణ గారు ఇటువంటి స్క్రీన్ ప్లే స్టోరీస్ తో మన ముందుకు వస్తే మాత్రం అతనికి ఎంత టాలెంట్ ఉన్నా గానీ అతనికి రిజల్ట్ మాత్రం ఎప్పుడు కనిపించదు అనమాట. అతనికి ఉన్నటువంటి యాక్టింగ్ ను కూడా మార్చుకుని ముందుకు వస్తే మాత్రం ఒక మంచి సినిమాని అయితే ఆయన టీఎఫ్ఐకి అందించగలుగుతాడు. లేదంటే ఇలాగా పరాజయం పొందాల్సిందే అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది. అసలు ఈ స్టోరీని తీసుకెళ్లాల్సినటువంటి వేలో తీసుకెళ్లకుండా దెబ్బడి చేసి పడుతుంది సినిమాని. కానీ ఒక మంచి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ లో కానీ ఈ సినిమాని తీసుకెళ్ళుంటే ఈ ఇయర్ బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమానే అయ్యేది అనమాట. దీనిలో వల్గారిటీ లేదు. ఒకసారి చూడొచ్చు, చూడాలనుకుంటే థియేటర్ కి వెళ్ళి చూడండి, లేదంటే ఓటీటీలోకి వస్తే చూడండి అనమాట. అండ్ ఇదండి ఇవాళ మజాగా సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసినప్పటి వరకు మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.